అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అరోమా. ఎక్కువగా నాన్ వెజ్ కాంబినేషన్ అంటే రాయలసీమ సైడ్ చెప్పేది నాటుకోడి రాగి సంగటి. నాన్ వెజ్ రాగి సంగటి కాంబినేషనే కాకుండా వెజ్లో కూడా రాగి సంగటితో కాంబినేషన్గా చాలా బాగుండే రెసిపీస్ కూడా ఉన్నాయండి. అదేంటో ఇవాళ నేను చూపించబోతున్నాను. అదేంటో కాదండి, సిర్రాకుతో పప్పుని చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. రాగి సంగటిలోకి చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు తెలిసింటే ఓకే, తెలియని వాళ్ళ కోసమే నేను ఈ వీడియోని చేసి చూపించబోతున్నాను. మనకు సిర్రాకు చూడడానికి ఇలా ఉంటుందండి. సో నేనైతే ఒక పెద్ద కట్ట సిర్రాకుని తీసుకున్నాను. మనము కాడలు ఒకవేళ ముదిరినట్టయితే అవి కట్ చేసి పక్కన పడేయండి. ఇక్కడ నేను ముదిరిన కాడలు కట్ చేసేసుకున్నాను. సో ఇలా లేత కాడల వరకు పెట్టేసుకొని మనము ఆకుని బాగా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. సిర్రాకు మంచి న్యూట్రిషనల్ ఫుడ్ అండి. అలాగే గుడ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే టొమాటో పప్పు కన్నా ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుందండి. అలాగే ఆకుకూరలు హెల్త్కి మంచివి కదా. సో ఇలా ఒకసారి మీరు ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి నేను చూపించినట్టు ట్రై చేయండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక 15 బాగా కారం ఉన్నటువంటి పచ్చిమిరపకాయలు తీసుకొని వేయించుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 10 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటోలు కొంచెం పెద్దవిగా కట్ చేసుకొని టొమాటోలు కూడా కాస్త మగ్గనివ్వాలి. టొమాటోలు ఉల్లిపాయలు కాస్త మగ్గించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నీళ్ళతో శుభ్రం చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న సిర్రాకుని యాడ్ చేసుకోవాలి. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు, ఇంకా 2 కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకొని నీళ్ళు ఉప్పు మొత్తం కూడా ఆకుతో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం చక్కగా కలిసిపోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని కనీసం అంటే మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలి. 2 విజిల్స్కి మనకు ఆకు చక్కగా ఉడికిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు టొమాటో మిక్స్ అంతా సపరేట్ చేసుకొని వాటర్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఈ వాటర్ అలానే పెట్టుకోండి, మనము తర్వాత యాడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, టొమాటోలు, ఉల్లిపాయలు కొంచెం బాగా స్మాష్ చేసుకోవాలి. మరీ ఎక్కువ స్మూత్గా కూడా చేయకండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం కచ్చాపచ్చాగా మనం స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. ఈ వాటర్తో పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు పడేయకండి. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ దంచిన వెల్లుల్లి, అలాగే 1/2 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం కూడా ఉల్లిపాయలు కొంచెం హాఫ్ కుక్ అయ్యేలా చూసుకోవాలండి. ఉల్లిపాయలు ఎక్కువ కూడా ఫ్రై చేయకండి. సో ఇలా హాఫ్ మినిట్ అలా లేదంటే 1 నిమిషం అలా ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 3 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కాడలతో ఉన్నవే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మెదుపుకున్న పప్పును కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆకుని ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ కూడా బాయిల్ చేయనవసరం లేదండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 3 to 4 మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు నచ్చినట్టయితే ఉల్లిపాయలు వేపుతున్నప్పుడే కాస్త ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు నచ్చితేనే, లేకుంటే అవాయిడ్ చేయొచ్చు. ఇలా 3 to 4 మినిట్స్ బాగా ఉడికించుకున్న తర్వాత ఫ్లేమ్ నుంచి పక్కకు తీసేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం రాగి సంగటితో సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అలాగే కాసింత నెయ్యి కూడా యాడ్ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఈ రెసిపీ ట్రై చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆకు కాబట్టి చాలా చాలా హెల్తీ కూడాను.
కొంతమంది ఆకుకూర ఫ్రైలు తినడానికి ఇష్టపడరు కదండి. అలాంటి వాళ్ళ కోసమే ఇలా మనం ఆకుకూరలతో పప్పు చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇది రాగి సంగట్లోకి కాదండి, రైస్లోకి, రోటీ, అలాగే పరాటా, పుల్కాలోకి కూడా తినడానికి చాలా చాలా బాగుంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో అండి. హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.